వెనుకబడిన తరగతుల ప్రజాప్రతినిధుల వేదిక ఆధ్వర్యంలో బీసీ సంఘాలు బీసీ ప్రజాప్రతినిధుల సమావేశం టూరిజం ప్లాజా బేగంపేటలో జరిగింది. మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాస్కి గౌడ్ మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం పోరాటం ఇది ప్రారంభం మాత్రమేనని, మద్దతు కోసం కాంగ్రెస్ భాజపాలను మాత్రమే కాకుండా వారితో కలిసి ఉన్న అన్ని పార్టీలను కలవాలన్నారు. శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదన్ చారి మాట్లాడుతూ ఆరంభ శూరత్వం కాదు, అంతిమ విజయమే మన కర్తవ్యం కావాలన్నారు. బీసీ జేఏసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సమావేశాల్లో రాజకీయ పార్టీల నాయకులు కలిసినప్పుడు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవద్దని కోరారు. తెలంగాణ రాష్ట్ర బంద్ను బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు బీసీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, అదేవిధంగా బీసీ సంఘాలు, ముఖ్యంగా అఖిలపక్ష పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులతోటి ఈ నెల 18న జరిగేటువంటి రాష్ట్ర బంద్కు మద్దతుగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశం ప్రధాన ఉద్దేశం ఇప్పటి వరకు ఈ బంద్కు మద్దతుగా ఇలా అఖిలపక్ష రాజకీయ పార్టీలు, సామాజిక ఉద్యమ శక్తులు, వ్యక్తులు మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి గ్రామీణ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు బంద్కు మద్దతు ఇవ్వలేదు. ఈరోజు అధికారికంగా స్థానిక ప్రజాప్రతినిధులు బంద్కు మద్దతు ఇవ్వడం జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధులు బంద్కు మద్దతు ఇవ్వడం ద్వారా రేపు తెలంగాణలో పట్నం నుంచి పల్లె వరకు ఈ బంద్ జరగబోతుంది. ఈ బంద్లో ఊరు వాడ కదలబోతుంది. ఈ బంద్లో వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే, వార్డు మెంబరు, సర్పంచు, కౌన్సిలరు, కార్పొరేటరు, ఎంపీడీసీ, జెడ్పీడీసీ, జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రుల వరకు ఈ బంద్లో పాల్గొనబోతున్నారు. అదేవిధంగా ఈ బంద్ ఢిల్లీ పెద్దల మెడలు వంచడానికి, ఈ పాలకులను ఇలా కదిలించి ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధమైన హక్కులు, జనాభా యొక్క ప్రాథమిక హక్కుల కొరకై, భవిష్యత్తు కొరకై జరుగుతున్న పోరాటం. తెలంగాణ అసెంబ్లీ యునానిమస్ గా రెజల్యూషన్ పాస్ చేసి బిల్స్ చేసినా కూడా చట్టాలు దాన్ని అడ్డుకోవడం, న్యాయస్థానం అడ్డుకోవడం తోటి సాధ్యం కావట్లేదు. అంతిమంగా పార్లమెంటు చట్టంతోనే సాధ్యమవుతుంది. కాబట్టి కీర్తిశేష్ జయశంకర్ సార్ చెప్పినట్టు ఇది ప్రజా ఉద్యమంగా మారినప్పుడే జరుగుతుంది. ఈ గ్రామాన ఉవ్వెత్తున ఉద్యమం చేసినప్పుడే జరుగుతుంది. ఇది అఖిలపక్ష మద్దతుతో జరుగుతున్న ఈ బంద్ని ఎవరికో వ్యతిరేకంగా కాదు, మేమెంతో మా హక్కులకై జరుగుతున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. అంతిమంగా ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి గారు కూడా ఇద్దరు కూడా ఓబీసీ రిజర్వేషన్స్ పైన అనుకూలంగా ప్రకటన జరుగుతుంది. కాబట్టి ఇది జరగాలంటే పార్లమెంట్ చట్టం ద్వారా జరగాలంటే, పార్లమెంటు చట్టం కావాలంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సాధించుకున్నాము ఆ విధంగా ప్రజల నుంచి ప్రజా ఉద్యమంగా మారినప్పుడు సాధ్యమవుతుంది. ఆ దిశలో జరుగుతున్న మొదటి మెట్టుగా ఈ బంద్ని పెంచుకోవడం జరుగుతుంది. విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తరతరాలుగా అనేక అన్యాయాలు, అవమానాలు, రాజ్యాంగపరమైనటువంటి హక్కులు లేకుండా చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో సరి అయినటువంటి ప్రాతినిధ్యం లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ సమాజం హక్కుల కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో మొదటి మెట్టుగా, మొదటి ఘట్టంగా రేపు బంధకాలు ఇవ్వడం జరిగింది 18వ తారీఖు నాడు. దీన్ని జయప్రదం చేసుకోవాల్సినటువంటి బాధ్యత, అవసరం ప్రతి బీసీ బిడ్డ మీద ఉంది. కాబట్టి బీసీ సమాజంలోని విద్యార్థులకు, మేధావులకు, అన్ని వర్గాల ప్రజానికానికి కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీసీ విద్యార్థులారా, బీసీ యువకులారా, ఇది మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి పోరాటంలో ఒక ఘట్టం. కాబట్టి ఈ పోరాటాన్ని, ఈ బంద్ను జయప్రదం చేయడంలో మీరు మీదైనటువంటి పాత్ర పోషించాలి. మా తరం పడ్డటువంటి అవమానాలు, అన్యాయం వారసత్వంగా భవిష్యత్ తరాలకు రాకూడదనేటువంటి నిర్ణయంతోనే
ఇవాళ బీసీ కుల సంఘాల బీసీ పార్టీల నాయకుల అందరి సమిష్టి పిలుపు మేరకు 18వ తారీఖు నాడు బంద్ జరగబోతున్నది కాబట్టి బంద్ను జయప్రదం చేయడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించి పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తాం.